భరద్వాజ్ గారు 'దేవర' నుంచి సెకండ్ సింగిల్ వచ్చింది. అవును. ఇప్పుడే మనం చూసాము. విన్నాము కూడా. ఎలా అనిపిస్తుంది మీకు? ఆ విజువల్ ఎలా ఉంది? లిరిక్స్ ఎలా అనిపిస్తున్నాయి? మ్యూజిక్? ఇది ఒక ఫిమేల్ సోలో హ్మ్. శిల్పారావు గాత్రంలో వినిపించారు. రామజోగయ్య శాస్త్రి గారు రచన. అయితే ఎన్టీఆర్ చాలా క్యూట్గా ఉన్నాడు ఈ పాటలో. ఇప్పటి వరకు దేవర అనగానే ఒక ఎమోషనల్ గెస్చర్లో చూసాం అతన్ని. గెటప్ కనుక అన్నీ అసలు టోటల్గా దానికి డిఫరెంట్గా ఉంది ఇది. రెండోది వీళ్ళ పెయిర్ జాన్వీ కపూర్ అలాగే ఎన్టీఆర్ పెయిర్ చాలా క్యూట్గా అనిపించింది టోటల్గా. అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైన మూమెంట్స్ లేవు, చాలా హాయిగా ఆహ్లాదంగా ఉంది పాట. సాహిత్యం కూడా, సాహిత్యము సంగీతము అలాగే కొరియోగ్రఫీ అన్నీ కూడా సమపాళ్లలో, అంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి గీతంగా ఉంది తప్ప లొకేషన్స్ టోటల్ అంటే డిజైనింగ్ బాగుంది. ఇప్పటి వరకు దేవర మీద ఉన్నటువంటి ఒక ఇంప్రెషన్ నుంచి కొంచెం పక్కకు తీసుకొచ్చారు, వేరే గెటప్ను చూపించారు దీనిలో. ఇది ఒక చర్చ ఉంది బయట, ఈ 2 క్యారెక్టర్లు ఉన్నాయి సినిమాలో అని. ఇది ఏ క్యారెక్టర్కి సంబంధించింది అనేది ఒక ఇది తండ్రి కొడుకు అనేటువంటి ఒక చర్చ నడుస్తోంది. ఈ 2 క్యారెక్టర్లో ఇది ఏ క్యారెక్టర్ది అనేది ఒకటి. కానీ ఇది బాగుంది, ఇది బాగుంది. అతని లుక్ బాగుంది, మూమెంట్స్ బాగున్నాయి. జాన్వీ కపూర్ వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది, జంట బాగుంది, పెయిర్ బాగుంది. అంటే మనకి ఒక చరిత్ర కూడా ఉంది దీనికి. ఎన్టీఆర్ శ్రీదేవి అది హిట్ పెయిర్ ఆ రోజున. ఇప్పుడు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తారు వీళ్ళు అనడానికి కొంచెం హోప్ ఇస్తూ ఉంది ఇది. వేటగాడు సినిమాలో ఒక పాట ఉంటుంది, జాబిలితో చెప్పనా అని. అది కొరియోగ్రాఫర్ లేకుండా రాఘవేంద్రరావు గారే చేసుకున్నాడు ఆ పాటని. చాలా ఆహ్లాదంగా నడుపుతాడు పాటని. అంటే ఆ లొకేషన్స్ కానీ మూమెంట్స్ కానీ ఎక్కడా కూడా భారీ మూమెంట్స్ స్టెప్పులు ఆ ఏరియాకి వెళ్లకుండా చాలా క్యూట్గా నడుపుతాడు పాటని. ఆ ఏజ్లో ఎన్టీఆర్, ఆ ఏజ్లో అంటే శ్రీదేవికి ఎన్టీఆర్కి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ ఆ పాట ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇది చూసినప్పుడు ఆ పాట గుర్తొచ్చింది నాకు, ఈ పాట చూస్తూ ఉండగా. అంతే క్యూట్గా, అంతకంటే కూడా ఇందులో వీళ్ళిద్దరు పెయిర్ చాలా బాగుంది, అంటే పర్ఫెక్ట్గా ఉంది. మూమెంట్స్ ఎమోషన్స్ అన్నీ చాలా డిజైన్డ్గా అనిపించింది పాట. రౌద్రంగా కనిపించిన దేవరలో, రౌద్రంగా కనిపించినటువంటి దేవరలో ఇంకొక యాంగిల్. దీన్ని అంటే ఒక రొమాంటిక్ యాంగిల్లో ఉంది. ఈ ఫిమేల్ సోలో ఒక హీరో ఓరియంటెడ్ సినిమాలో ఉండటం అనేది కొంచెం ప్రత్యేకం. ఇది ఈ మధ్య చాలామంది డైరెక్టర్లు చేస్తున్నారు ఈ ప్రయోగాలు. మనకు రంగస్థలంలో కూడా ఇలాంటి పాట ఒకటి చూసాం మనం. కాకపోతే దానిలో కొంచెం సుకుమార్ వోల్టేజ్ ఉంది, ఇది కొరటాల శివ బాణీలో ఉంది. ఈ బాణీకి అనువుగా రామజోగయ్య శాస్త్రి వెళ్ళాడు. ఇది మేబీ కెమెరా సాంగ్గా ఉంటుందా మాంటేజ్ సాంగ్గా ఉంటుందా అనేది మనకి దీనిలో చూస్తే జడ్జిమెంట్ రాదు. కానీ థియేటర్లో చూస్తే ఇలాంటి మ్యూజిక్కి అట్రాక్ట్ అయ్యేటువంటి మ్యూజిక్ లవర్స్ ఉన్నారు. నిజానికి పాటలు తగ్గిపోతున్నటువంటి ఒక ప్రపంచంలో ఉన్నాం మనం. గతంలో ఆ ఇంపార్టెన్స్ ఉండేది, ఆ ఇంపార్టెన్స్ నెమ్మదిగా తగ్గిపోతూ వస్తుంది. ఒక రకమైన యాంత్రికంగా సినిమాలు నడుస్తున్నాయి. దాని నుంచి కొంచెం చిన్న డీవియేషన్ ఉన్నట్టుగా అనిపించింది ఈ పాట. సో ఇది సినిమాకి డెఫినెట్గా అసెప్ట్ అవుతుంది ఈ పాట. ఇలాంటి పాటలు అంటే మెలడీ అనేది ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని రాజేశ్వరరావు గారి దగ్గర నుంచి అందరూ చెప్తున్నారు. అనిరుద్ధ్ కంట్రిబ్యూషన్ ఉంది దీనిలో. తను సన్నివేశాన్ని, దర్శకుడు ఆత్మని అన్నీ పట్టుకుని జాగ్రత్తగా డిజైన్ చేశాడు. అలాగే సాహిత్యము గానము కూడా 2 బాగున్నాయి. ఆ అమ్మాయి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే చేశాడు రామజోగయ్య శాస్త్రి గారు. అది డెఫినెట్గా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పాట ఇది. అంటే రకరకాల ట్రోల్స్ జరిగినాయి. అవును,
దీనికి సంబంధించి చాలా స్టిల్స్ బయటకు వచ్చినాయి. ఈ అవును. పాటకు సంబంధించి రిలీజ్ అవుతోంది అని చెప్పి కొన్ని స్టిల్స్ బయటకు పెట్టారు. దాని మీద ట్రోల్ జరిగింది. అంటే గతంలో అలాంటి అంటే అదే మూమెంట్, అదే స్టెప్పు, లేకపోతే అదే గెస్చర్, అలాంటి స్టిల్స్ చాలా ఉన్నాయి సిమిలర్వి అని చెప్పి చాలా పట్టుకొచ్చి ట్రోల్ చేశారు. రామజోగయ్య శాస్త్రి గారిని కూడా ట్విట్టర్ వేదికగా చాలా వేధించారు కూడా. ఏమాత్రం తేడా ఉన్నా మీరు బలైపోతారు, అవును, కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. హైప్ పెంచేస్తున్నారు మీరు అని. పెంచేస్తున్నారు. ఆయన రోజుకొక మాట బయటకు వదులుతూ వచ్చాడు. మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రమోషన్లో, ఇది మీకు ప్రమాదం సంభవించే అవకాశం ఉంది అన్న టోన్లో ఆయనకి హెచ్చరికలు జారీ చేశారు. ఏం పర్లేదు నేను చూసుకుంటాను అన్న పద్ధతిలో ఆయన కూడా సమాధానం చెప్తూ వచ్చాడు. నిజంగా ఆ సమాధానానికి తగ్గట్టుగానే ఉంది పాట. రెండోది, ఆ బయట ట్రోల్ అయినటువంటి ఆ పోజ్ అయితే లేదు దీనిలో. అది లేదు. జస్ట్ అమ్మాయిని అట్లా హోల్డ్ చేస్తున్నట్టుగా ఒక ఫోటో బయటకు వదిలారు. మొత్తం అది చాలా పాత పోజ్ అని, అలాంటివి సిమిలర్వి చాలా ఉన్నాయి ఎన్టీఆర్ దగ్గర నుంచి, సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఉన్నాయని, అదే ఆ భంగిమలో ఉన్నటువంటి వివిధ ఫోటోలు పట్టుకొచ్చి పెట్టారు. గొడవ అదేం లేదు. ప్లెజెంట్గా ఉంది పాట, చాలా ప్లెజెంట్గా, హాయిగా, ఆహ్లాదంగా ఉంది. ఓకే.